యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 పార్ట్ 2 మూవీ నుంచి దీపికా పదుకొనెను తప్పించినట్టు సమాచారం. 2024లో విడుదలైన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. దీనికి సీక్వెల్ ఉన్నట్లు ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ టీం సడన్గా షాక్ ఇచ్చింది. దీని సీక్వెల్లో దీపికా పదుకొనె నటించడం లేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. కల్కి సీక్వెల్లో దీపిక భాగం కాదని అధికారికంగా తెలియజేస్తున్నామని, తొలి భాగం కోసం ఆమెతో సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ రెండో పార్ట్ భాగస్వామి కాలేకపోయింది. గొప్ప టీంతో కల్కి సీక్వెల్ మీ ముందుకు వస్తుందని, భవిష్యత్తులో దీపిక నుంచి మంచి సినిమాలలో అలరించాలని కోరుకుంటున్నామని వైజయంతి మూవీస్ పోస్ట్ పెట్టింది. ఇక నిర్మాణ సంస్థ ప్రకటనతో అభిమానులు షాక్ అవుతున్నారు. గత కొన్ని రోజులుగా దీపిక పేరు నిత్యం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె ఓ భారీ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు కూడా వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈ భారీ అప్కమింగ్ సినిమా నుంచి ఆమె వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం దీపిక ఈ ప్రాజెక్టులో భాగం కాకపోవడంపై రకరకాల కమెంట్స్ వినిపిస్తున్నాయి. పారితోషికం కారణంగానే ఆమెను తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో ఓ చిన్న యుద్ధమే జరుగుతుంది. దీపికను సపోర్ట్ చేస్తూ ఆమె అభిమానులు వరుస పోస్టులు పెడుతుండగా, ప్రభాస్ అభిమానులు వారిని విమర్శిస్తూ తిప్పికొడుతున్నారు. ఇక ఈ మొత్తం వ్యవహారంపై దీపిక స్పందన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇప్పుడు కల్కి 2898 AD సీక్వెల్లో ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.